ఢిల్లీలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఢిల్లీ పీఠంపై కూర్చునే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై కసరత్తు చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పరమేశ్ వర్మ ఢిల్లీ గద్దెను ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పూర్వాంచల్ వాసులు. ఢిల్లీ బీజేపీ ఎంపీ నటుడు మనోజ్ తివారీకి పూర్వాంచల్ వాసుల్లో పరపతి ఎక్కువగా ఉంది. సీఎం రేస్లో మనోజ్ తివారీ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ హవాలు సైతం 2015, 2020లో రోహిణి స్థానం నుంచి గెలుపొందిన విజేందర్ గుప్తా, నేతినగర్ నుంచి గెలుపొందిన బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్లు సైతం ఢిల్లీ సీఎం రేస్లో వినిపిస్తున్నాయి. ఢిల్లీలో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఢిల్లీ పీఠంపై కూర్చునే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై కసరత్తు చేస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పరమేశ్ వర్మ ఢిల్లీ గద్దెనెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు పూర్వాంచల్ వాసులు. ఢిల్లీ బీజేపీ ఎంపీ నటుడు మనోజ్ తివారీకి పూర్వాంచల్ వాసుల్లో పరపతి ఎక్కువగా ఉంది. సీఎం రేస్లో మనోజ్ తివారీ పేరు కూడా వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ కుమార్తె ఎంపీ బన్సూరి స్వరాజ్ ఆప్ హవాలో సైతం 2015, 2020లో రోహిణి స్థానం నుంచి గెలుపొందిన విజేందర్ గుప్తా, నేతినగర్ నుంచి గెలుపొందిన బీజేపీ నాయకుడు హరీష్ ఖురానా పేర్లు సైతం ఢిల్లీ సీఎం రేస్లో వినిపిస్తున్నాయి.